బ్రహ్మస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఏదైనా అవుట్పుట్ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దావీదు రాసిన 37వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 37వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మరలా చదువుతున్నాను. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే ఒక కండిషన్ ఏంటంటే మన మార్గాలన్నింటినీ దేవునికి అప్పగించాలి. 2, విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ ఎదురు చూడాలి. తద్వారా మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. మన మార్గాల్ని దేవునికి అప్పగించకుండా, ప్రభు మీద విశ్వాసం ఉంచకుండా మన కార్యాల్లో, దేవుని కార్యాలు మనం చూడాలంటే అది అసాధ్యమైంది. దేవుని యొక్క అధికారానికి మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకుంటూ, సమర్పించుకుంటూ, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ, ఆయన ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని మనం ఆశతో ఆస్వాదిస్తూ ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే, పరిపూర్ణ విశ్వాసం ఉంచి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టినట్లయితే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఈ నెరవేర్పు సంవత్సరంలో మీ జీవితంలో ఆయన కార్యాలు చూడాలంటే, ఆయన కార్యాలు మీ జీవితంలో సఫలపరచాలంటే మనం చేయాల్సిన కార్యం ఏంటంటే ప్రభు సన్నిధిలో మనకు మనంగా సమర్పించుకోవాలి. మన మార్గాలన్నింటినీ ఆయనకు అప్పగించాలి. మన ఉద్దేశాలు, మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మనం ఏం చేయబోతున్నామో వాటన్నిటినీ పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుని పరిపూర్ణమైన విశ్వాసంతో మనం దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మన జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. దేవుడు కార్యం చేస్తే మన జీవితంలో అది ఊహకందని కార్యాలు చేస్తాడు ఆయన. మనం ఊహించిన వాడికన్నా, అడిగిన వాడికన్నా గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. మన జీవితం గురించి మనం రాబోయే కాలంలో ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి అని ఆలోచిస్తాం, మంచిదే. కానీ ప్రభువా నువ్వు ఎలా ఉంచబోతున్నావో, నేను ఎలా దీవించబోతున్నావో అని దేవుని మీద పరిపూర్ణంగా మనం అప్పగించుకుని సమర్పించుకుని మనం జీవించినట్లయితే మన ఆలోచన కన్నా ఆయన ఆలోచనలు గొప్పవి. కాబట్టి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. తద్వారా మనం ఈ లోకానికి సాక్షులుగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నిరీక్షణతో మన జీవితాన్ని ప్రభువుకి అప్పగిద్దాం. అంత మాత్రమే కాదు, కానీ పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుదాం. ఆయన వాగ్దానాలు చేతపట్టుకుని ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు మనం ఎదురు చూస్తూ ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టినట్లయితే దేవుడు తగిన సమయంలో కార్యం చేస్తాడు. తగిన సమయం ముందు మేము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులేనుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన సన్నిధికి అప్పగిద్దాం, ఆయన అధికారానికి అప్పగిద్దాం. ప్రభు కార్యాలు మన జీవితంలో జరిగించాలని ఇష్టపడుతుండగా, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన కార్యాలు జరిగించాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మన మార్గాలన్నీ అప్పగించాలి దేవునికి. మనం ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో వాటన్నిటినీ దేవునికి అప్పగిస్తే మన జీవితంలో కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడదాం. దావీదు అలా చేశాడు. కాబట్టి దావీదు జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు దేవుడు. దావీదు కలిగిన దేవుడే మన దేవుడు. కాబట్టి మన జీవితంలో అలా కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతుండగా, ప్రభువా నా మార్గాలన్నింటినీ మీకు అప్పగిస్తాను ప్రభువా, మీ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి నేను జీవిస్తాను ప్రభువా అని మీరు సమర్పణ కలిగి మీరు అప్పగించుకున్నట్లయితే మీ జీవితంలో కార్యం చేయడానికి
దేవుడు ఇష్టపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, మా ప్రియుల జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు కార్యం చేస్తే ప్రభువా, అది అందరిని కార్యాలు ప్రభువా చేయగలరు ఆయన. అలాంటి కార్యాలు మా ప్రియుల జీవితాలు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయితే పరిపూర్ణంగా మీకు అప్పగించుకొని, పరిపూర్ణంగా మీ యందు విశ్వాసం ఉంచి, మీ మీద ఆధారపడి, తద్వారా మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఏ విషయం కోసమైతే కనిపెడుతున్నారో, ఏ కార్యం కోసమైతే ప్రభువా ఎదురు చూస్తున్నారో, ఆ కార్యం కొరకు ప్రభువా వారు చేస్తున్నటువంటి ప్రార్థనన్నింటినీ మీరు ఆలకించి, వారి జీవితంలో సంతోషాన్ని, సమాధానం నింపి, ఆ కార్యమంతటిని సఫలపరిచి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ మార్గాల్ని దేవునికి అప్పగించి పరిపూర్ణమైన విశ్వాసం ఇచ్చినట్లయితే దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. God bless you friends. Have a wonderful day. God bless you.